పిల్లల్లో కూడా హైపోథైరాయిడిజం వస్తుందని మీకు తెలుసా? దాంట్లో మనం వాడే టాబ్లెట్స్ వచ్చేసి థైరోనామ్ ఇంకా ఎల్ట్రాక్సిన్. ఈ 2 టాబ్లెట్స్ వాడడంలో మనం కొన్ని టిప్స్ అనేవి ఫాలో కావాలి. అవి మనం ఫాలో అవ్వకపోతే ఈ టాబ్లెట్స్ అనేవి బాగా అబ్జార్బ్ కాక లెవెల్స్ అనేవి సరిగా కంట్రోల్లో రావన్నమాట. సో ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం థైరాయిడ్ టాబ్లెట్ వేసేటప్పుడు అది ఎంటీ స్టమక్ లో వేయాలి. ఇంకా టాబ్లెట్ వేసిన తర్వాత కనీసం ఒక 1 hour అనేది గ్యాప్ ఇవ్వాలి, పాలు తాగడానికి, ఫుడ్ తినడానికి అనమాట. సో 1 hour గ్యాప్ ఇస్తే ఈ టాబ్లెట్స్ అనేవి బాగా అబ్జార్బ్ అయ్యి బాడీలో బ్లడ్ లెవెల్స్ మంచిగా రీచ్ అవుతాయి అనమాట. సెకండ్ టిప్ ఏంటంటే, ఈ టాబ్లెట్స్ వేసేటప్పుడు మనము కాల్షియం కానీ ఐరన్ కానీ సిరప్ డ్రాప్స్ అనేవి వేయకూడదు. అవి వేసినట్లయితే అవి వెళ్ళి దీని అబ్జార్ప్షన్ లో స్టమక్ లో ఎఫెక్ట్ చేసి మన బాడీలో సరైన లెవెల్స్ రీచ్ కానికుండా చూస్తాయి. మూడోది ఏంటంటే, బాటిల్ లోపల మనకు ఈ టాబ్లెట్స్ తో పాటు ఒక చిన్న వైట్ కలర్ డెసికెంట్ ఉంటుంది. ఈ డెసికెంట్ ఏం చేస్తుంది అంటే మాయిశ్చర్ ని అబ్జార్బ్ చేసుకొని టాబ్లెట్స్ బాయిల్ కాకుండా చూస్తుంది అనమాట. సో ఈ డెసికెంట్ ని మనము లాస్ట్ టాబ్లెట్ అయిపోయేదాకా లోపలనే ఉంచాలి. అది మనము కన్జ్యూమ్ చేయొద్దు అనమాట, బయట పడేయద్దు అనమాట. సో ఈ 3 ప్రికాషన్స్ మాత్రం తీసుకోవాలి. మనము థైరాయిడ్ టాబ్లెట్స్ చేస్తున్నట్లయితే పిల్లలకు ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే మన ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎక్కువ కాకుండా ఉంటాయి. అది మనకు హెల్ప్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ.